హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. మరి తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత దానిలో తాలింపు గింజలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకొని దానిలో కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత 2 చిల్లీస్ యాడ్ చేసుకొని చిన్నగా తురుముకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ 1 ముక్కలు యాడ్ చేసుకొని ఒక క్యారెట్ కట్ చేసుకొని ముక్కలు యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఎందుకంటే కలర్ కోసం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆ గ్లాస్తో 4.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఆ గ్లాస్తో 4.5 వాటర్ తీసుకొని బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ సుజీ రవ్వని తీసుకొని దానిలో అలా మెల్లగా పోస్తూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఒకేసారి రవ్వని యాడ్ చేసుకోకూడదు. అలా కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటే ఉప్మా రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ. యూ కెన్ ఆల్సో ట్రై ఇట్. బాయ్.